సాహిత్య అభిమానులైన శ్రోతలకు నమస్కారం. మీ అందరికీ మిహిరకుల్డ్ 10వ భాగానికి స్వాగతం పలుకుతున్నానండి. మీరందరూ హోలీ పౌర్ణమి బాగా చేసుకున్నారనుకుంటాను. కామని పున్నమ శుభాకాంక్షలు మీ అందరికీ. ఇక పోయిన భాగంలో అంటే మిహిరకుల్డ్ 9వ భాగంలో మనం చూసాము ఎలాగైతే అతనికి పుత్ర సంతానం కలిగింది, సింహళ దేశాధిపతి మీద అతను ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు, అది భార్య ఎదురుగా ఎలా ప్రదర్శించాడు అనేది. తర్వాత అతని క్రౌర్యమును చూసాము. ఆ క్రౌర్యంకు పరాకాష్ఠ కూడా కనిపించింది. ఇంకా ఇంతటితో ఏముంది, ఇంకా అతను తన క్రౌర్యము తీర్చుకునే ఉపాయంలో వెతుకుతూనే ఉన్నాడు మిహిరకుల్డ్. తర్వాత తన పుత్రునికి బకుడు అనే పేరు నామకరణం చేశాడు. ఇద్దరు కలిసి మరి కాశ్మీర్ దేశంకు పోయారు. సరే, ఇంకా తర్వాత ఏం జరిగింది చూద్దాం. అతను తన కొత్త ఆనందాన్ని ఎలా వెతుక్కున్నాడు అనేది. ఇంకా ఆలస్యం చేయకుండా కథలోనికి వెళ్ళిపోదాం. మరి జీవితంలో కొంత దీర్ఘాయువు కలిగిన సర్వజనులకు అనేక వాంఛల్లో ఒకటి బలవత్తరంగా ఉండును. ఆ వాంఛ తీరుట అనేది ఏ అదృష్టవంతునికో కానీ జరగదు. ఎవని జీవితంలో ఈ వాంఛ తీరునో ఆ వాంఛ ఇప్పుడు తీరినని లేదు, అది ఎప్పుడు తీరునో తెలియరాదు. ఒక్కొక్కని వాంఛ వృద్ధుడై పండి రాలిపోవును అన్నప్పుడు తీరవచ్చు. కొందరికి ఆ వాంఛ తీరియు ప్రయోజనం ఉండదు. ఒకరికి ఒకప్పుడు ఒక అప్సర స్త్రీ యందు వాంఛ ఉండును. యవ్వన కౌమారాలు దాటిపోయిన తర్వాత వృద్ధాప్యమున వానికి అప్సర లభించును. ఫలితమేమి? ఇట్లు బహుజనుల కోరికలు ఫలించియు ఫలించనివే అగును. ఇటు కోరికలు వారికి భగవంతుడు ఫలింపచేయుట కన్నీళ్లు తుడిచినట్టు. కోరిక ఫలించుట అనగా తదుపభోగ క్షమమైన వయసునందు తదితర పరిస్థితుల ఆనుకూల్యం నందు అది సంఘటించుట. కానీ కొన్ని కోరికలు తామెప్పుడు ఫలించినను వాని నూతనత్వం పోదు. దానికి కారణం కోరికల లక్షణం పంచేంద్రియ సంబంధ పరితృప్తి. వాంఛించని ఒక మనోనిష్టమైన వాంఛ ఉన్నచో అది పరమ వార్ధక్యంన లభించినను నష్టం లేదు. మిహిరకుల్డ్కు ఒక వాంఛ కలదు. కొన్ని వాంఛలు రూపు కట్టవు. ఏదో మొయిళ్ల వెనకనున్న చందమామ వలె, గాఢ హేమంతంన ప్రాగ్దిశను దట్టంగా అల్లుకున్న గుమ్ము మంచు వెనక ఉన్న సూర్యోదయం వలె, ఆప్తుని వలె, దూరంగా కనిపించిన ఒక మనిషి వలె ఇతమిత్తమని నిర్ణయింపకుండా కొన్ని వాంఛలుండును. ఒకనికి ఒక సంగీతము మిక్కిలి శ్రావ్యంగా ఉన్నది, వినుట యందు అభిలాషి ఉండును. వాని జీవిత పరమార్థం ఇదే. వాడు తద్విషయంన తనకు సంపూర్ణమైన పరితృప్తి కలుగుటకు పలుతావులకు పోచుండును. సంపూర్ణమైన పరితృప్తి ఎచ్చోటనూ కలగదు. కించి దూనమైన పరితృప్తి అన్నందు కలుగుచుండును. దానిని తన జన్మ యొక్క చారితార్థ్యంగా భావించుచుండును. కానీ వానికి ఏదో సమయంలో వానికి తెలియకుండా హఠాత్తుగా ఒకని సంగీతం వింట తటస్థించును. ఇది వరకున్న సంగీతములు కావని, ఇది పరమావధిభూతమని, ఇది వరకు పొందిన తృప్తి భ్రాంతి హేతు అని వానికి ఇప్పుడు తెలియను. మిహిరకుల్డ్ తన యొక్క తృప్తి భావమునకై తాను రాజ్యమునకు వచ్చిన 60 ఏండ్లుగా నిరంతర కృషి చేయుచుండెను. అతడు ఇంతమందిని వధించెను, ఇన్ని విధముల వధించెను, ఇన్ని చోట్ల వధించెను అన్నదానికి మొదల్లేదు తుదిలేదు. మరి ఒక రాజంతటి క్రూరుడైనచో సేనాపతులు ప్రజలు వాడిని ఎప్పుడో తుదముట్టించుందురు. అతనిని సంహరింపవలనని ప్రయత్నం చేసేడు వాడే లేడు. అట్టి ఊహ ఎవరి హృదయమునైనను అంకురించుంచో ఆ అంకురము బీజాద్విధాభూతి నేర్పడకమున్నే ఎలుక కొట్టివేయటయో, కాకియో పిచ్చుకయో ముక్కుతో పొడిచి లాగివేయటయో జరుగుచుండును. కొన్ని ఎడలన్నిట్లు జరుగును. ఒక్కొక్కడు విశిష్టమైన సత్కార్యంనో క్రూర కార్యంనో చేయుటకు జన్మించును. అది పరమేశ్వర సంకల్పం. దానికి విఘటనం ఉండదు. అంతరాయములన్నీ వాణి అంతటా అవే పటాపంచలగుచుండును. ఆ రీతిగా మిహిరకుల్డ్ యొక్క జీవితము మహాక్రూర కార్యభరితమై 80 ఏండ్లు సాగెను. అతని రాజ్యము 60 ఏండ్లు సాగెను. అతని హృదయమును దహించుచున్న వాంఛ ఎట్టిదనగా మరణావస్థ యందు జీవులు అనుభవించు ఒక వచింపరాని వేదనాభరమణ చేసేడి రోదనం వినుట. ఇది వానికి పరమభావుకుడైన గాన విద్యా రహస్యవేత్తకు
తుంబుర నారదుల సంగీతం వినటం వంటిది. కాశ్మీరంన, సింహళ ద్వీపంన, గాంధారమున, కటక, ఉత్తర జ్యోతిష, సింహపురి ప్రముఖ బహురాష్ట్రంల అతడు స్త్రీ, శిశు, బాల, వృద్ధ, యువకులను చిత్రములుగా సంహరించెను. వారి ఏడ్పులను వినెను. గుర్రంలా ఏనుగులా వధించెను. గుర్రములను గుద్ది చంపెను. ఒంటెల మెడ మలపించెను. ఏనుగుల తొండములు నరికించెను. బహుజంతువుల ఆయువు పట్లు తెలుసుకుని అచ్చట కత్తులతో పొడిపించెను. గుణపములతో కుమ్మించెను. అవి అన్నీ అతనికి ఒక తాత్కాలిక సంతృప్తి హేతువులే అయ్యాను కానీ జన్మ సాఫల్యం కలిగించినట్టు ఆయనకి తోచలేదు. ఇట్లుండగా అతనికి కళ్యాణవతి దేవితోడి పరిచయము, ఆమెతోడి సంబంధము భార్యాభర్తృత్వ మాత్ర మర్యాదా విశిష్టంగా మిగిలిపోయాను. కొడుకు బకుడున్నాడు. అతనికి సుమారు ఇప్పుడు 30 ఏండ్ల వయసు. ఎప్పుడో నీలాంకుంతో పరాచకంగా నేను బొగడను కాను, నా కొడుకైనా బొకుడగును అని చెప్పి తన కొడుకునకు ఆ పేరు పెట్టాను. యువరాజైన బకుని యందు తన లక్షణములేమీ కనిపింపలేదు. అతడు సాధువు, ధర్మాత్ముడు, క్రూర కార్యముల పొంతపోడు. అట్టివాడైనచో తండ్రిని మట్టుబెట్టి రాజ్యంను తానే సంపాదించుటకి పాటికే ఎన్నో ప్రయత్నములు చేసినవాడు. తండ్రులకు ఒక కోరిక ఉండును. తండ్రి తన జన్మలో ఒక మహాకార్యం ఏదో సాధింపనించును. తాను బతికి ఉండగా అది తనకు సాధ్యం కాదు. అట్టి పనిని తన కొడుకు సాధించవలనని తండ్రి కోరును. అట్టి కోరిక మెహరకులకు తన కొడుకైన బకుని యందు సిద్ధించునన్న ఆశ పూర్తిగా నిర్మూలమయ్యాను. తాను బతికి ఉండగానే తన తృప్తి తనకు జరగవలయను. మెహరకుల్డ్ అప్పుడప్పుడు పట్టమషి సౌదంలకు పోవును. రేయి అచ్చట నిద్రించును. మెహరకుల్డ్ అచ్చటికి పోవుట కామతృప్తి కొరకు కాదు, ఆమెతో రాజకార్యంలో ప్రసక్తి చేయుటకు కాదు. తొలితటి నాళ్లలో అతనికి పౌనఃపుణ్యంగా స్వప్నాగతుడయ్యేది మిథ్యా ప్రజ్ఞాన దేవత కళ్యాణవతి సౌధములందు తాను నిద్రించినప్పుడే కనిపించుచుండును. తన ఇంటి వద్ద స్వప్నములు వచ్చును. యముడు బేతాళుడు కనిపింతురు. స్వప్నములు కూడా రానక్కర్లేదు. ఏకాంతంగా ఉండి కన్ను మూసి మనస్సు సొంత నిద్రాభిముఖంగా ఉన్నచో చాలును, వారు కనిపింతురు. కనిపించి ఏం లాభము? తనతో మాట్లాడరు. తాను మాట్లాడించో బదులు చెప్పరు. వారు తనకు కనిపించినప్పుడు వారిను తాను ఒక్కటియే అన్న యొక్క తన్మయాభావం కలుగటము, మనస్సు క్రూరతమయమై ఉండుటయు, ప్రయాణాభిముఖమై మాత్రమే ఉండుటయు జరుగుతున్నది. తనకేదైనా హితం ఉపదేశింపవలేనన్నచో, తనతో వాగ్వాదం చేయవలేనన్నచో మిథ్యా ప్రజ్ఞాన దేవతయే కావలేను. అతడు కొన్ని ఏండ్లు కనిపించలేదు. యాదృచ్ఛికంగా ఒకనాడు కళ్యాణవతి సౌధములలో నిద్రింపగా అతడు కనిపించెను. అప్పటి నుండి అతడు కనిపింపవలననగా అచ్చటికి పోయి నిద్రించక తప్పక వచ్చెను. రాజసౌధంలో ఎందుకు కూడా కొన్నాళ్ళు ఎడమెడంగా ఉన్న భార్యాభర్తలకు తిరిగి సౌహార్దం కలిగినని చెప్పుకోవటకు వీలైనది. సాధువైన యువరాజు యొక్క మనసులో తండ్రి తన తల్లిని సరిగా చూచుట లేదు అన్న చింత వదిలింది. మెహరకులకు ఇప్పుడు 80 ఏండ్లు, కళ్యాణవతికి 75 ఏండ్లు. మెహరకుల్డ్ 40 ఏండ్ల వాణి వలె ఉండును. కళ్యాణవతి 35 ఏండ్ల యువతి వలె ఉండును. కళ్యాణవతియు బకుడు ఒకచోట నిల్చున్నచో ఎవ్వరినూ తల్లి కొడుకులు అనుకునరు. అప్పగారు తమ్ముడు అనుదురు, అంటే అక్క తమ్ముళ్ళు అనుకుంటారు. తన యందు తన భర్త యొక్క ఈ తూష్ణిం భావం వలన కళ్యాణవతి జీవితమే మారిపోయిన. ఆమె తన చిన్ననాడు తన తండ్రి వద్ద ఉన్నట్టుగా ఉండెను. కొడుకు యొక్క సర్వ విద్యా పరిశీలన పరీక్షలు తానే చేయును. దినదినము అతనితో కత్తి యుద్ధమాడును. తాను నేర్చిన సర్వ ఖడ్గ విద్యయు బకునకు ఉపదేశించెను. తాను కొత్తగా కాపురంనకు వచ్చిన తొలితటి దినముల అతడి తండ్రి 2 గడియల కాలంలో తన శిరస్థానమును తొలగించలేని కథ కొడుకుతో అనేక పర్యాయములు చెప్పును. ఆమె బకునకు వేద శాస్త్ర పురాణేతిహాసములు ఎన్నయో చెప్పించెను. యుధిష్ఠిరుని రాజ్యాంగ విధానమంతయు సర్వంకషంగా బోధించెను. అప్పుడప్పుడు గాంధార దేశంనకు పోవును. తన దత్తత తమ్ముడైన నీలాంకుడు చనిపోగా అతని కుమారుడైన గోవర్ధనునకు రాజ్యమర్పించి వాణిని పట్టాభిషిక్తుని చేసి రాజ్యం భద్రపరిచి పై పరమారికగా అప్పుడప్పుడు మేనల్లుని రాజ్య పరిపాలన పర్యవేక్షించి వచ్చుచుండును. ఆనాడు మెహరకుల్డ్ కళ్యాణవతి సౌధములందు నిద్రించెను. అతనికి తెల్లవారికడ మిథ్యా ప్రజ్ఞాన దేవత కనిపించెను. నాకు తృప్తి కలగలేదు అని మెహరకుల్డ్ అనగా, మిథ్యా ప్రజ్ఞాన దేవత నీకు ఇంకా 10 ఏండ్లు రాజ్యకాలం ఉన్నది, నీకు ఇప్పుడే తృప్తి కలగరాదు.
నువ్వు చేయవలసిన పనులు చాలా ఉన్నవి అనెను. మెహరకుల్డ్ అన్నాడు, తృప్తి కలగనిమ్ము, తర్వాత చేసేదను అని. ఒకసారి రాజాన్నం తినిన తర్వాత సామాన్యునకు తన ఇంటిలోని తిండి సహించదు అనే మిథ్యా ప్రజ్ఞాన దేవత అంటే మెహరకుల్డ్ అన్నాడు, అట్లా కాదు, క్షుత్తు నివారించుకొనవలేను కదా, మనుజుడు తిండి తినక ఏం చేయను, ఆనాటి రాజన్నమ్మను స్మరించుకొంచు ఆమరణము తన ఇంటిలోని తిండి తించునే ఉండును అని. మిథ్యా ప్రజ్ఞాన దేవత అప్పుడు, అలాగే అయితే అట్లే అయినచో నీవు నేడు నిద్ర లేచిన వెంటనే నీకు ఆ తృప్తి కలుగు హేతువు సమకూడును అని చెప్పి మాయమైపోయాయి. రాజసౌధములు పెద్ద పర్వతం నంటి ఉండెను. రాణిగారి సౌధము మరియు ఒక కొండ డొక్కలో ఉండెను. ఆ సౌధము నంటి ఉన్న కొండ పక్క ఒక పెద్ద అఖాతం ఉన్నది. ఆ పర్వతము మాత్రము ఉత్తర దిశగా వాలుగా ఉండును. దక్షిణ దిశ అంతయు ఒక అఖాతము. రాజసౌధంలో అచ్చట నిర్మింపబడ్డ కారణమేమనగా దక్షిణం నుండి శత్రుభయం ఎప్పుడూ ఉండదు. రాజసౌధములన్నీ ప్రాగ్దిశాభిముఖములుగా ఉన్నవి. పశ్చిమ దిశ అంతయు మహాపర్వతములు. రాజసౌధముల వెనక ఉన్న పర్వతముల మీదికి శత్రువులు రావలేనన్న ఉత్తర దిశ మార్గం ఒక్కటే మిగిలి ఉన్నది. అందుచేత రాత్రి దినములు రాజసౌధ పశ్చాద్భాగ పరిస్తీర్ణ పర్వతోపరి భాగమున రక్షణ జరుగుచుండును. అంటే పడమర వైపు ఆ పర్వతం పైన రక్షణ ఉంటుంది. పగలు అశ్వముల మీద జరుగుచుండును, రాత్రులందు ఏనుగులు రక్షించుచుండును. మెహరకుల్డ్ ఆనాడు పొద్దున మేల్కొనెను. మేల్కొన్నంతనే అతనికి ఒక దుర్భర నిగాఢ వేదనా సంజనిత మహాభయంకర రావం వినిపించును. రాజసౌధంలో ఉన్న సర్వజనుల గుండెలలో నెత్తురు కరుడుగట్టెను. కొందరు నిశ్చేతనులైరి, కొందరు సొమ్మసిల్లి పడిపోయిరి, కొందరు భయగ్రస్తులైరి. రాజసౌధములలో భిన్న ప్రదేశంలో ఎందు రక్షణార్థం నిలిచి ఉన్న సాయుధ పాణులైన భటులు దిగ్భ్రాంతి పొందిరి. శత్రువులు వచ్చుటకు వీలు లేని ఆ మహాశిలామయ ప్రదేశము, నిత్య శుభటరక్షితమైన ఆ ప్రదేశంన ఇట్టి దారుణ ధ్వని ఉద్భవిల్లుటకు హేతు ఎవరికి తెలియలేదు. ఆ సహస్రాస నిపాత దుర్భర నిరంతరిత మహాధ్వానము మెహరకుల్ని కర్ణరంధ్రములన్న బోధి కాలువలలో నుండి వాణి మనస్సన్న దున్ని సిద్ధం చేసి జలాగమన ప్రతీక్ష చేయుచున్న సస్యక్షేత్రంలోనికి, అంటే దున్ని విత్తడానికి సిద్ధంగా ఉన్న పంట పొలములలోనికి దొనదొన చిరుకెరటములై సన్నని తెల్లని పసితాచులు పాకినట్టు ప్రవేశించెను. అతని ఉడలు అతనికి తెలియలేదు. మహాకాంతారమున దావాగ్ని చెలరేగును. పక్కనున్న పచ్చని చెట్లు తొలుత పార్శ్వతరు సమేధమాన మహాగ్ని జ్వాల కరాళ దర్శ స్పృష్టములై పసిమి వాయును. ఇంతలో శుష్క పత్రముల వలె అగును. మరింతలో ఆ మహాగ్ని అందుకున్నటకు యోగ్యమైన కృతకమైన ఎండుతనమును రెమ్మలలో కొమ్మలలో కలిగించుకును. బుధుడు తాను గ్రహించుటకు యోగ్యంగా ఉన్నదా లేదా అని తన జిహ్వలను చాచును. ఇట్లు పరిణతమైన శుష్క తరువులు తాము కూడా వెంటనే అగ్నిదేవుని జిహ్వలుగా పరిణమించును. ఇక్కడ అందమైన అచ్చ తెనుగులో ఆయన విశ్వనాథ వారు ఒక వర్ణచిత్రమును మన కంటి ముందు కనిపించాడు. అదొక పెద్ద అడవి. ఆ అడవిలో దావానలం చెలరేగింది. పక్కన అన్ని పచ్చటి చెట్లు. మొదట ఏమవుతుంది, ఆ పచ్చని చెట్లు ఆ వేడికి ఎండు చెట్లుగా మారిపోతాయి. ఆ మారిపోయి ఒక కృత్రిమమైన ఎండుతనము తమలో కలిగించుకుంటాయి. ఉషర్బుధుడు అంటే అగ్నిదేవుడు వాటిని తాను గ్రహించుటకు యోగ్యంగా ఉన్నదా లేదా అని తన జిహ్వలను చాచును. అంటే అగ్ని కీలలు తన నాలుకల వలె ఉంటాయి. అవి పాము నాలుకల్లాగా ఉంటాయి. అలాగా ఆ అగ్నిపురుషుడు ఆ ఎండు కొమ్మలను తాకి వాటిని కూడా తన నాలుకలుగా మార్చుకుంటాడు. అవి కూడా అగ్నికీలలు అయిపోతాయి. ఇలా వర్ణించాడు. మెహరకుల్ని మనస్సు ఆ రీతిగా అయ్యింది. ఒక మహాగ్ని యొక్క విహారము చిత్రములుగా ఉండును. కొన్ని లక్షణములందు కొత్తగా ప్రవహించు నీటికిని
కొత్తగా దహింపబో అగ్నికి భేదం ఉండదు. నీరు జల్జల్లాడును, అగ్ని సురసురలాడును. రెండును ప్రారంభ వేళ యందు గుడ్లు పగిలి అప్పుడే వెలికి వచ్చిన తాచుపిల్లల వలె ప్రథమాభ్యస్త పణా వివరణ లజ్జాకంలై కొత్తగా దున్నిన పొలం చాళ్లలో ప్రవేశించుచున్నట్టు బయలుదేరును. క్రమంగా ముందున్న పొలంను వశం చేసుకును. నీళ్లు ముందునకు చెమ్మను ఉరికించును, అగ్ని చెమ్మ నిడియించును. అక్రాంత దేశమున జలము కెరటములెత్తును, అగ్ని జ్వాలలుగా రేగును. ముందటికి పోగా వెనకటి నేలలో జలము తరంగములు తగ్గి ఉయ్యాలలుగును, అగ్ని కళపెళలాడును. ఆ మహాభయంకరారావ శ్రవణం వలన మిహిరకుల్ని మనస్సిట్లుండెను. స్వీకరించిన తృప్తి విషయమున జలప్రవాహం వలె, భిన్నానుభవ దశ విషయమున అగ్ని వలె అతని మనస్సు పరవళ్ళు తొక్కెను, స్థిమితత్వము పొందెను. ఒక సాధు కార్యకరణ జనితమైనదియో, ఒక క్రూర కార్యకరణ జనితమైనదియో తృప్తి నిలువరించుకుని అనుభూతి దశాపారమ్యమును పొందినప్పుడు వస్తుత భేదమున్నను పరిణామ పర్యాప్తి వేళ సాదృశ్యమునే భజించును. అచ్చమైన శిశిరమైన సుఖశీతలమైన మందవాయు పరిసంచాలితమైన పుండరీక కల్హార సుమవని డోలాయమానమైన స్థిరత ఏర్పరచుకున్న మంచినీటి చెరువు కలదు. కలుషితమై బహుపట్టణముల నుండి సముద్భూతమై మాలిన్య భరిత జల ప్రవాహ నిబిడమై మృత బహుజంతు కళేవర దుర్గంధమిళితమై ఉన్న ఒక పెద్ద దుష్టజల సమృద్ధమైన స్థలమున్నది. రెంటి భేదము చూచువారికి ఉన్నది, వాని మీద నుండి వచ్చు వాసనలను ఆఘ్రాణించు వారికి ఉన్నది. నీరు నిల్చుటలో, తటముల చేత నాపబట్టలో, గాలి చేత కొట్టబట్టలో, అంతస్థిత ద్రవ్యములను పైకి తేలించుటలో భేదమేమున్నది? మిహిరకుల్ని మనసులో ఒక తృప్తి కలిగినచో అది దేని చేత పూరింపబడింది, దాని స్వరూపమెట్టిది అన్న వివక్ష లేనిచో నిండుతనమున్నది. ఒక్క నిమిషంలో వాని జన్మ సార్థకమంది విన్నట్టు అనిపించింది. అది ఆనందమన్నచో వాని మనశ్చేత్రమున ఆనంద పర్యాప్తి కలిగినది. కొంతసేపటికి అనుభూతి పారమ్యం యొక్క చివరి దశ కలిగిన తర్వాత ఈ మహాధ్వని ఎక్కడిది అన్న ప్రశ్న పుట్టింది. అంతర్వేశకుని పిలిపించను. వాడు తన తొలతటి దిగ్భ్రాంతి తొందరగా విదిలించుకుని ఈ మహారావం యొక్క స్వరూపమంతయు వెంటనే తెలుసుకున్నాడు. అది రాజసేవకుని ధర్మం. వాని ఉద్యోగమును వాని జీవనమును దాని మీద ఆధారపడి ఉండును. రాజు ఏ నిమిషమున పిలుచునో దాని కారణం అడుగును, చెప్పలేంచే తన తల ఎగిరిపోవును. రాజు అడుగగా అంతర్వేశకుడు ఇట్లు చెప్పాను: మహారాజా, మహారాజ్ఞ యొక్క సౌద పశ్చాద్భాగంలో ఉన్న మహాపర్వతమునకు అధిరోహణ ప్రవేశము ఉత్తర దిశ నుండి. దక్షిణ దిశ పెద్ద లోయ, ప్రభువులకు తెలియను. రాత్రులందు గజ సైన్యము పశ్చాద్భాగ గిరి ప్రదేశమును రక్షించుచుండెను. తెల్లవారబోచున్నది, కానీ తద్గిరి ప్రాగ్భాగమంతయు ఎత్తైన ప్రకారం చేత సంరక్షితమై ఉండుట చేత ఉషఃకాంతి అచ్చట తెలుపును తేదు. దక్షిణ దిశాస్థిత మహాగర్తాంచలమున ఒక పెద్ద కొండరాయి సూక్ష్మమైన శైథల్యమును పొంది ఉన్నది. ఎప్పుడు పొందినదో తెలియదు. నిశావసాన రక్షాశీలుడైన మావటివాడు తన దంతావళము ఆ అంచలం వరకు తీసుకుని పోయినట. ప్రతిదినమూ అట్లు పోవును. నడురాత్రులందు పెద్ద పెద్ద అగ్నిగోళములను లోతుల్లోనికి విసురుదురు. తదగ్నిజ్వాల పరివ్యాప్తమైన స్థలములలో శత్రువులు ఉన్నచో నశించిపోదురు, దూరంగా ఉన్నచో కనిపించరు. తెల్లవారక్కడ అగ్నిగోళమును విసరరు. ఒక ఇనుప గొలుసునకు చివర అగ్నిగోళమును కట్టి ఆ ఖాతంలోనికి దింపుదురు. మావటివాడును గజారోహకుడును గజం యొక్క కుంభస్థలమునకు వచ్చి ఏనుగు నచ్చట మోకరింపచేసి లోనికి చూతురు. అప్పుడు ఏనుగు యొక్క బరువంతయు ముందటి కాళ్ళ మీద ఉండును. ఆ బరువు కాక మనుషుల ఇద్దరి బరువు, గజ సైనికుని డాలు, వాని ఈటె, వాని వక్ష కవచము, ఇది ఎంతయు కలిపి మరియు బరువు కదా. అప్పుడు ఆ ఏనుగు యొక్క ముందటి రెండు కాళ్ళు శైథిల్యాభిముఖమై ఉన్న ఆ రాతి మీద ఉన్నవి. రాయి జారింది, ఏనుగు తూలింది. అందరినూ కలిసి అఖాతమున పడిపోయి ఆ సమయంలో మహాభయవిహ్వలమైన ఆ మత్త దంతావళము అరిచింది, గీ పెట్టింది. ఆ మహాజంతువు తన ప్రాణభయం చేత నిస్సంశయమైన మృత్యు సమయమున హఠాతాపతితమైన ఆ దుష్ట సమయమున అట్టి బీభత్సమైన అట్టి అరపరిచినది అని అంతర్వేశకుడు చేతులు జోడించి భయంతో నిలబడెను. మహాయుద్ధ గజము సైనికుల యొక్క అనాలోచనం వలన చనిపోయినని రాజు కోపించునేమో. ఆ మహాశిల భద్రంగా ఉన్నదా లేదా అన్న విషయము
నిత్య జాగ్రత్తావస్థ విషయం మేల కాలేదని కోపించునేమో, చనిపోయిన గజ సైనికుడు ఎవడని ప్రశ్నించునేమో, ఇలా అనుకుని అంతర్వేసుకునే ప్రాణములలో లేవు. మహారాజు ఒక ఆనందంలో ఉన్నాడు. అతడు ఆనందంలో ఉన్నాడని అట్టి సమయమందు మిహిరకుల్ని చూచి తెలుసుకొనగల వారి సంఖ్య తక్కువ. మిహిరకుల్ని కన్నులు మిక్కిలి కళకళలాడుచున్నవి. గల్లోచ్చై స్థితాస్తి కోణోపరి మాంసపిండము ఉబికి ఉన్నది. చుబుకము సన్నవారి ఉన్నది. పుస్తీలలోని సగం కత్తిరించిన వెంట్రుకలు సుంత తెలుపు తిరిగినవి, నిక్క పొడుచుకుని ఉన్నవి. రాజు అప్పుడే నిద్రలేచిన కాబోలు దంతధావనాధికములు చేయలేదు. నిద్రామాలిన్యం ముఖమందున్నది. ముఖమంతయు జిడ్డుగా ఉన్నది. కనురెప్పలలోని వాలికతనం పూర్తిగా పోలేదు. అతని ముఖము భయంకరంగా ఉన్నది. కానీ అతని ఆనందాతిశయ లక్షణము అంతర్వేశనకు తెలియను. తాను బతికి తిననుకున్నాడు. రాజు కాలకృత్యములు తీర్చి కొలువు సావిడి వెనక ఉన్న అంతరంగిక విషయ చర్చాయోగ్యమైన చావడిలో కూర్చున్నాడు. మంత్రిని పిలిపించాడు. సేనానాయకుడిని పిలిపించాడు. దర్పమల్లుడు చనిపోయి 4 ఏండ్లయింది. ఇప్పుడు మహాసేనాధిపతి నిష్కరుణుడు. మంత్రి పేరు కంకుడు. ఇతర సేనాపతులు ఉన్నారు, ఇతర మంత్రులు ఉన్నారు. కంకుడు ప్రధానమంత్రి. నిష్కరుడు ఎంతటివాడో కంకుడు అంతటివాడు. వారి ముగ్గురి కలిక వలన రాజ్యము మహాయాజ్ఞకుని అగ్నిగృహం వలె త్రేతాగ్నులతో మండుచున్నది. ఒకటే భేదం, అది స్వర్గసీమ సోపాన పంక్తి, ఇది నరకలోకమునకు సోపాన పంక్తి. అది మొదలు సాయంత్రం వరకు నిరంతరంగా రాజాజ్ఞలు సాగుతూనే ఉండను. ఆ పడిపోయిన మహాశిలను తెచ్చి పొద్దుకోంకు లోపల అది ఏ చోటు నుండి జారిందో ఆ చోటున ఉంచవలేను. అది ఎట్లా వచ్చును? కొండ మీద పెద్ద యంత్రం ఏర్పరపవలను. ఇనుప కప్పీలు, ఇనుప గొలుసులు, కింద 100 మంది జనము, పైన 100 మంది జనము. కింద ఆ అఖాతంలో 100 మంది ఆ రాతిని గొలుసులతో కట్టవలేను. పైన 100 మంది కప్పిల మీద దాన్ని లాగవలేను. మధ్యాహ్నం దాటి జాము పొద్దున్నదనగా ఆ రాతిని పైకి చేర్చిరి. పొద్దు కొంకు లోపల అది బెసకపోయిన చోట అమర్చిరి. ఈ మహాప్రయత్నంలో 100 మంది మరణించిరి. మరలా ఇంకొక రాజాజ్ఞ, ఆ కప్పీలు తీయకూడదు, ఆ యంత్రంలో చట్నీ ఉండవలేను. అట్లే ఉన్నవి. మరలా ఇంకొక రాజాజ్ఞ, మర్నాడు తెల్లవారికడ మరి ఒక ఏనుగును రాతి మీద ముగ్గించవలేను. ఆ రాయి మరలా పడవలేను. ఎవరేం చేయుదురు? ఇది మహాభయంకరంగా ఉన్నది. ఏ మావటివాడు అంగీకరించును? ఏ గజ సైనికుడు ఒప్పుకొనకేం చేయుదురు? అట్లు చావంచో వారు ఇంకొకట్లు చత్తురు. ఆ చావే మంచిది. పైనుండి అఖాతంలో పడినప్పుడు ప్రాణం నడుమనే పోవచ్చును. ప్రాణం పోయిన తర్వాత తల పగిలిననేమి, కాల్చేతులు విరిగిననేమి. ఇట్లు కానిచో రాజు చిత్రవధ చేయించును కదా, దానికన్నా నిదే నయము. ఆ సాయంకాలం వరకు మర్నాడు ఏ ఏనుగో గజ సైనికుడో ఏమావటివాడో తెలియదు. మర్నాటి నియమము వెనకటి దినం యొక్క సాయంకాలంన తెలియను. ఆ ఊరు ఏకచక్రపురం అయ్యను. ఒకటే లాభం, పుట్టెడన్నము బండి మీద తోలుకొని పోవక్కర్లేదు, 2 దున్నలను కొననక్కర్లేదు. వీనికి ప్రాణ నష్టం దక్క, దాంతోపాటు సొమ్ము నష్టం లేదు. ఈ మహాసంహారములలో కొన్ని ఎదురు తిరిగిన ఏనుగులు కలవు, ఎదురు తిరిగిన మావటివాండును కలరు, గజ సైనికులు కలరు. ఏం ప్రయోజనము? అందరినూ స్థూల దృష్టికి సుఖమైన చావును పరిత్యజించి దుఃఖమైన చావును తెచ్చుకున్నవారే. ఈ మహానందమును మిహిరకుడు 150 దినములు అనుభవించెను. ఉత్తమ మత్త దంతావళముల యొక్క ఈ మహాబీభత్సారావము మిహిరకులకు 5 నెలలు వందిమాగద స్తోత్రప్రాయమైనది. అప్పటికి రాజునకు తృప్తి కలిగినని చెప్పవలేనో, విరక్తి కలిగినని చెప్పవలేనో ఆ ఘోరం అంతరించింది. ఈ భయం తీరిందని శ్రీనగర ప్రజలు గుండె నిబ్బరబట్టకు నెల్లాళ్ళు పట్టింది. అంతేకాదు, తర్వాత మిహిరకుడు దినదిన వధలు మానివేశను. కారాగారం నందలి చివరి 2 ప్రాకారముల నడిమి సుంత సువిశాలమైన ప్రదేశంన సాయంకాలం నందలి కొలువులు లేవు. వద్దులైన వారి వికార రోధన ధ్వనులు లేవు. ఈ కాలంన మిహిరకుడు మళ్ళా తాను ఒక దేవాలయం కట్టించను, ఒక మఠమును నిర్మించను. అతడు మరలా ఇన్నాళ్ళు కళ్యాణవతి సౌధములకు పోలేదు. మిథ్యా ప్రజ్ఞాన దేవత నాడు కనిపించుట. అతని ఈ ఏనుగుల వధ పూర్వం చేసిన మహాక్రూర కార్యములన్నింటినీ కలిపి కలిగించిన భయము, ఏవగింపును కలిగించెను. ప్రజలకు మిక్కిలియు వైముఖ్యం కలిగించెను. తత్పూర్వకృత
క్రూర కార్యములకు క్రౌరం ఎట్లున్నను కారణం ఉండెను. ఒక శత్రుదేశమును పట్టుకొనెను, మ్లేచ్చులను నిర్మూలింపవలైనని బయలుదేరును. పరదేశాధిపతి యొక్క పదచిహ్నములు తన భార్య కంచకమున కనిపించడమని వాణిని నిర్మూలింప బయలుదేరును. ఇట్టి కారణములు కలువు. వాణిని నిర్మూలింప బయలుదేరి సహజ క్రౌర్యమును తత్తత్కాలంలో ఎందు నెరపట జనులకు కొంత అర్థమైన. దినదినము ఈ ఏనుగులను కూరదోయించుటలో అతని ఉద్దేశమేమో, దానివలన అతనికి కలిగిన పరితృప్తి ఎట్టిదో జనులకు అవగాహన కాలేదు. అతని జీవిత రహస్యం విద్వాంసులకు కూడా అగమ్యంగా కనిపించను. భయంకర హింసా సంజాతమైన జీవుల రోదన ధ్వని యందు వేణిచిత్తమైన రమించునని అనుకున్నటే ఇట్లు. అట్లు ద్రవించడి చిత్తముందున ఉన్నచో అది ద్రవీభావమగున. ఇది సహజమైన మానవ బుద్ధికి అగ్రాహ్యమైన విషయమయ్యను. తన చేసిన క్రూర కర్మములు పరులందు జుగుప్స కలిగించుచున్నవని మిహరకులకు తెలియను. పరుల ముఖాద్యవయవముల యందు ఆ జుగుప్స ద్యోతమానమైంచో అతడు వారిని వెంటనే వధించును. కొందరు వ్యక్తుల ముఖముల యందు వారి భావములు వ్యక్తములు కావు, వారికి ఊహలు కలుగునని చెప్పుట ఇట్లు. ఊహలు వారు గోపనం చేయుదురన్న భావం మనకు కలగవచ్చును. అప్పుడు ఊహలు కలగని వారు గోపనం చేసేది వారు ఒక్క క్షయందే ఉందరు, భేదము చేయలేము. లోకమంతా ఎట్లున్నాయేమి, తన భార్యయు తన కుమారుడు తన ఈ క్రూర కార్యముల గురించి ఎట్లు భావించుచున్నారు అనేది ప్రశ్న. మిహిరకుడును బకుడును సామాన్యంగా కలుసుకొండ్రు. అతడు యువరాజు, అతని కింద కొంత రాజ్యం ఉంది, అతని సంపద అతనుకున్నది. అతడు తన భోగముల కొరకు కానీ మరి ఒక దానికి కానీ తండ్రిని అడగవలసిన పని లేదు. ఒక మహారాజ్య కార్యం ఉత్పన్నమైనప్పుడు రాజ్యాంగమైన 18 మంది మహాదాధికారులు సమకూట ఉండును. అట్టి సమావేశము మిహిరకుడు ఎప్పుడునూ చేయలేదు. రాజసౌధములు, రాణి సౌధములు, యువరాజు సౌధములు, సన్నిహిత రాజబంధువుల సౌధములు అన్నీ ఒకచోటే ఉన్నను. అన్నీ పరిస్తీర్ణంలై అదొక పెద్ద గ్రామం అంతా ఉండు చేత పని పెట్టుకుని వెళ్ళిన కానీ ఒకరికొకరు కనపడరు. మహాపండితులో, గొప్ప గాయకులో, నాట్య ప్రదర్శనం చేసేది వారు వచ్చినప్పుడు కానీ, పండగ పబ్బములందు వినోదములు కలిగినప్పుడు కానీ బంధువులందరూ సమావిష్టులగుదురు. అప్పుడు ఒకరికొకరు కనపట్ట తప్పదు కదా. అట్టి సమయంలో కూడా మహారాజు తన మొగం చూపించిపోను, మొక్కుబడి చెల్లించిపోను. మహారాజు వచ్చినప్పుడు యువరాజు రాకపోవచ్చును. యువరాజు ఉన్నాడు కదా, అతని పర్యవేక్షణ కింద ఈ వినోదములు సాగనిమ్మని చెప్పి మహారాజు వెళ్ళిపోవటయు కలదు. ఈ విధంగా తండ్రి కొడుకుల సమావేశములు సామాన్యంగా జరగవు. 100 కోటికి జరిగించొబ్బకుడు తండ్రికి నమస్కారం చేయును. తండ్రి మందహాసం చేసి కుమారుని స్నిగ్ధ దృష్టిలతో చూచును. ఆ కన్నుల్లోని స్నిగ్ధత మేరకుల్ని హృదయం నాకు తెలియను కానీ భక్తుని మనస్సునకు తెలియదు. ఇంకా కళ్యాణవతి యొక్క భర్త సాన్నిధ్యమందలి ఆర్ద్రతయు సౌకుమార్యమును శృంగారసము ఎటువో తెలియదు. తొలినాళ్లలో భర్త తన్ను సుస్నిగ్ధ దృష్టి ప్రసారమున తిలకించుటయు, తనకు అభిమతమైన కార్యములు చేయుటయు, అతనికి తాను అనుగు చెల్లిని అనుకునుటయు, హృదయగత లక్షణం కంటి కాంతుల యందు, పెదవి కదిలించుట యందు, నడక యందు, హేలావిలాసముల ఆవిర్భావముల యందు ప్రకటింపబట్టయు ఆమెకు తెలిసేది. క్రమక్రమంగా అట్టి స్థితి వెనకబట్టాను. బకునకు 20 ఏండ్లు వచ్చిన నాటికి ఆమె మరలా గర్భవతి. కానీ నాటికి ఇద్దరికీ యౌవనం గడిచి కౌమారం కూడా అర్ధాధికంగా చెల్లిన నాటికి ఒకరన్నా ఒకరికి ప్రేమ లేదనియే చెప్పవలసి వచ్చాను. తొలినాటి సంపర్కం కలదు. ఈ శరీరంలో ఉన్నంత వరకు నా సంబంధం తెరించరా అంది. జీవుడు అనంత ప్రయాణములు చేయుచుండును. ఒక్కొక్క జన్మ ఒక్కొక్క ఘట్టం. మానవుడై పుట్టును. ఏ 16 ఏండ్లకో ఒక జ్ఞానం కలుగును. కొన్ని ఏండ్లైన తర్వాత మరణించును. జ్ఞానం కలిగిన తర్వాత మరణానంతరము అన్యస్యూతంగా వచ్చిన ఈ జ్ఞానం యందు ఒక ఏకాకృతి కలదు. పూర్వపర సమన్వయం కలదు. దాని యందు విచ్చిత్తి ఉన్నట్టు కనిపించదు. ఒక దేహి తద్దేహ పతనావధి, ఒక ఏకాకృతి. చిన్నప్పుడు పెండ్లి ఆడెను. తాను చనిపోవు వరకు ఆమె భార్య. తాను ఆమెను పాలించుడు. అయినను ఆమె వాడి భార్యయే. ఈ సంబంధము వారిద్దరు బతికున్న నాళ్ళు ఉన్నది. అట్టి సంబంధము కళ్యాణవతి మిహిరకుల నడుమ ఉన్నది. ఈ భార్యాభర్త సంబంధము వారికి సంతానం కూడా కలిగించో తెంచరాందిగా ఉండును. వారు మహాధనవంతులైనచో, రాజులైనచో, మానవ సంసార నియమిత సూత్రముల చేత, కొడుకు తండ్రి ఆస్తికి వారసుడగుట చేత ఈ బంధములు పరిచ్ఛేదములు కావు. కళ్యాణవతి మిహిరకులిద్దరూ వృద్ధులనియే చెప్పవలేను. వారి ఇద్దరి నడుమ కామ వ్యాపారం లేదనియే చెప్పవలేను.
సామాన్య లౌకిక స్త్రీ పురుష సంబంధము వారి యందు లేదు, కానీ ఒకనాటి సంబంధం యొక్క స్మృతి కలదు. మానవ జీవితం నందు సంబంధం కంటే తత్స్మృతి బలీయసి. ఇట్టి పరిస్థితిలో మిహిరకుళ్ళు కళ్యాణవతి సౌధంలోకి పోయించో తప్పులేదు, పోవకపోవుట తప్పు. తన ఈ మహాక్రూర కార్యములు చూచి విని కళ్యాణవతి ఏమనుకును అన్న ప్రశ్న కూడా ఎప్పుడో పూర్తి అయింది. ఆమె ఏమనుకున్నా తాను పాటించుడు. కానీ మానవుని యొక్క మనసు పుండు వంటిది. పుండు మానినట్లుండును, లోన పచ్చిగానే ఉండును, నిమిషంలో మరలా పుండగును, లేదా లోన సలపరింత ఉండును. అంచేత క్రొత్త దుష్కార్యము క్రొత్త క్రూరకర్మ కలిగినప్పుడు వ్యాధి తిరుగుబెట్టినట్లుండును. మిహిరకుళ్ళు తన భార్య సౌధంలోకి పోయి 6 నెలలైంది. మళ్ళా మిథ్యా ప్రజ్ఞాన దేవత దర్శనం లేదు. అతని దర్శనం లేక ఇతనికి శాంతి లేదు. కళ్యాణవతి ఏమనుకున్నను సరే, మిహిరకుళ్ళకు అచ్చటికి పోవట తప్పదు. ఆమెకు తానన్న ఇష్టం లేదని అనుకుందాము. మహారాజుగా జరగవలసిన సముదాచారం జరపబడవలేను కదా. ఒక వ్యక్తి యందు 2 ధర్మములున్నచో ఇట్టి సందర్భములందు కార్యకారి అయిన వారికి లాభము. తాను భర్త అగుట చేత ఏ స్వాగతం నెరపబడదో ఆ స్వాగతం రాజగుట చేత నెరపబడి తీరవలేను. ఇద్దరి నడుమ ఒక వ్యవహారం విషమించింది. వారు ఒకరినొకరు చూసుకుంటకు వీల్లేదు. కానీ ఆ ఇద్దరిను కలిసి మరి ఒకరి వ్యవహారం నందు పరిష్కర్తలు కలుసుకొనక తప్పదు. అచ్చట పరిష్కార ప్రసంగమే చేయుదురు కానీ స్వవ్యవహార వైషమ్యం గురించి మాట్లాడరు. మిహిరకుళ్ళు భార్య ఇంటికి రాజుగా పోవును. ఈ రాజ్యమంతయు తనది, తన్ను కాదనటకు వీల్లేదు. తనకు వేరే పని ఉన్నది. మొహమాట పడిపోనిచో ఇంకొక పని చెడిపోవును. మిథ్యా ప్రజ్ఞాన దేవతా దర్శనం వానికి కొడుకు కంటే భార్య కంటే ప్రియమైన విషయం. ఎట్టి దుష్కర విషయమైనను మునుగునంత వరకే చలి. ఒక్కసారి హరహర మహాదేవ శంభో శంకర అని తలను ముంచుము. తర్వాత నీ ప్రయత్నం లేకుండగానే చెవులు ముక్కులు మూసుకుని 10 మునుకులు గబగబా చేయుటయే సహజత్వం. ఒకనాడు మిహిరకుళ్ళు సాహసించి కళ్యాణవతి సౌధంనకు పోయిన. తానేమో అనుకునేను అచ్చట ఏమీ లేదు. మహారాజ్ఞ తొలిటి వల్లనే వచ్చాను, మాట్లాడాను. మహారాజు చాలా దినములకు వచ్చినన్న భావము పరిచారికలలో కనిపించను. మనం చేసిన తప్పు గురించి మనం అనుకున్నంత ఇతరులు అనుకునరేమో. రాజు సుఖముగా నిద్రించను. తెల్లవారుజామున మిథ్యా ప్రజ్ఞాన దేవత కనిపించను. తృప్తి కలిగినదా అని అడిగింది. ఆకంఠంగా కలిగినదేని. మనస్సు శాంతంగా ఉన్నట్టున్నదే అని మిథ్యా ప్రజ్ఞాన దేవత అనగా ఆ తృప్తికిని ఈ శాంతికిని సంబంధం కనిపించట్లేదు. తృప్తి పరమ క్రూర లక్షణములకు సంబంధించింది, శాంతి సత్పదార్థములకు సంబంధించింది. దాని నుండి ఇది సముద్భవించుట ఏమి అన్నాడు రాజు. నీకు ఈ జన్మలో తెలియదు. కలి ప్రవేశించింది. 2000 ఏండ్లు గడిచినవి. ఇంకొక 1000 ఏండ్లు గడిచిన తర్వాత నీ వంటి వారు పలుమంది సముద్భవింతురు. వారు క్రూర కార్యములకు నెలవులు, జనసంహారకారులు. కొత్త రాజ్యంను సంపాదింపవలయునని, తమ మతములను వ్యాపింప చేయవలయునని వారు చేయబోయేది హింస ముందు నీ హింస లెక్క ఏమి? వారికి నీకు వల్లనే తృప్తి కలుగును. తృప్తి అనగా ఒక నిండుదల, స్వచ్ఛ జలపూరితమైన చెరువునకును నిండుదల ఉండును, కలుష జలపూరితమైన చెరువునకును నిండుదనముండును. పరమ సత్కార్యం నేర్పిన వాణి మనమునను తృప్తి కలదు, పరమ దుష్కార్యం చేసిన వాణి మనమునకు తృప్తి కలుగును. ఆ తృప్తి తర్వాత తాదృశం లేని ఇతర కార్యముల యందు మనసును మరలా జొప్పించుటకే సమర్థం కాదు. కానీ సహజమైన ఆ సత్పదార్థము తొలగించుటకు సమర్థం కాదు. ఈ శాంతి కాదు, ఇది వట్టి నిష్క్రియత్వం. శాంతి 2 విధములుగా ఉండును. ఇంద్రియోపరత వలన కలిగేది శాంతి వేరు, ఆయాసం వలన కలిగేది శాంతి వేరు. దేనికదే అని మిథ్యా ప్రజ్ఞాన దేవత చెప్పి వెళ్ళిపోయాయి. మర్నాడు మిహిరకుళ్ళు మేల్కొని కాలకృత్యములు తీర్చి వెలికి వచ్చినంతనే వానికి ఒక బ్రాహ్మణుడు కనిపించను. అతడు రాజదర్శనకు వచ్చాను. మిహిరకుళ్ళు అతన్ని చూచి ఎవరు నువ్వు అనను. ఆ బ్రాహ్మణుడు నేను అనెను. రాజునకు జ్ఞాపకం వచ్చెను. రాజు అడిగాడు, ఎప్పుడో వస్తున్నట్టువి అని. ఆ బ్రాహ్మణుడు అన్నాడు, వచ్చి తిని. అప్పుడు ప్రభువులు సింహళ ద్వీపం నందున్నారు. 1 ఏడాది వరకు రాలేదు. ఆ ముందు పోయిన తర్వాత ఎప్పుడు వచ్చినేమి అని, ఇప్పుడు వచ్చి తిని అని. నా బాల్య గురువును తెచ్చితివే అని రాజు అడగ్గా అతడు నాకెచ్చటను కనిపించలేదన్నాడు ఆ బ్రాహ్మణుడు.
అతడు వృద్ధుడై ఉండెను. చనిపోయేనేమో తెలియదు అని రాజంటే, ఈ బ్రాహ్మణుడు అన్నాడు, నేనే వృద్ధుడినైతిని, నాకు ఇప్పుడు 80 ఏండ్లు అని. రాజు అన్నాడు, నాకును 80 ఏండ్లే అని. మీకు ఇంకా 10 ఏండ్ల రాజ్యకాలం ఉన్నది, నేను మరలా వత్తును అన్నాడు బ్రాహ్మణుడు. రాజునకు ఆశ్చర్యం వేసెను. తాను అతనిని చంపనని అతనికి ఎట్లు తెలియను అనుకున్నాడు. సరే, ఈనాటికి ఇక్కడితో నేను ముగిస్తున్నానండి. ఇంకొక అధ్యాయం ఉన్నది, చివరి భాగము. అది మెహరకుల్డ్ 11వ భాగంతో ముగిస్తాను. సరే, ఈ వారము భాగంలో ఒక విచిత్రమైన విషయం అంటే, ఆ మిథ్యా ప్రజ్ఞాన దేవత ఏం చెప్పాడు మెహరకుళ్ళితో, నీలాంటి క్రూరులు చాలామంది భవిష్యత్ కాలంలో ఉద్భవిస్తారు, తమ తమ మతములు ప్రచారం చేసుకుంటకు ఇలాంటి క్రూర కార్యములు చాలా చేస్తారు అని. ఇవి వింటూ ఉంటే, ఇది చదువుతూ ఉంటే నాకు అనిపించింది, ఈ మిథ్యా ప్రజ్ఞాన దేవత రాబోయే రాజులలో ఒక హిట్లరు, ఒక అలెగ్జాండరు, ఇంకా క్రూరమైన ఔరంగజేబు లాంటి, బాబర్ లాంటి ఈ మొఘలు రాజులు మహాక్రూరంగా ప్రవర్తించారు కదా, టిప్పు సుల్తాను, ఇలాంటి ఎందరెందరో రాక్షసుల లాంటి రాజులు వచ్చి, ఒక రాజు అయితే నేను విన్నాను, 1000 జందెములు రక్తంతో తడిసిన జందెములు కనిపిస్తే కానీ అతడు ఆనాడు భోంచేయడట. మొఘల్ రాజుల్లో ఒకడు, పేరు నాకు జ్ఞాపకం లేదు. ఇలాంటి క్రూరులందరూ వస్తారని మిథ్యా ప్రజ్ఞాన దేవత ఆనాడు మెహరకుళ్ళతోనే అన్నదన్నమాట. మెహరకుళ్ళు, నువ్వేం పెద్ద క్రూరుడివి, నీకన్నా క్రూరులు ఉద్భవిస్తారని. హిట్లర్ కూడా లక్షల మందిని గ్యాస్ క్యాంపులలో, ఆష్విట్జ్, ఇంకా రకరకాల క్యాంపుల్లో పెట్టి యూదులను చంపేశాడు కదా. అంతకన్నా క్రూరత్వమా మెహరకుల్డి మాదిరే. కనుక ఇంకా ఎవరో రోమన్ కింగ్ గురించి కూడా చెప్తారు, క్యాలిపసా ఏదో పేరుంది, నాకు అంత జ్ఞాపకం, కలిగుల అనుకుంటా, కలిగుల ఒక మహాక్రూరుడైన రాజు అని చెప్తారు. కాబట్టి వీరందరికన్నా ఆద్యుడు మెహరకుల్డు, క్రూరుడైన రాజుల్లో మెహరకుల్డు ఒక ఆద్యుడు అని. ఎలాగైతే ఆ క్రూరత్వం కూడా సత్కర్మలు చేసి ఒక సజ్జనుడు ఎలా తృప్తి పొందుతాడో, అలా క్రూర కార్యములు చేసి ఈ దుర్జనులు తమ ఆనందాన్ని పొందుతారు. ఎటువంటి లేకపోతే 150 దినములు ఆ ఏనుగులతో పాటు మావటి వాడిని, గజ సైనికుడిని చంపి అతడు ఆనందం పొందాడు అంటే మనం ఏమనాలి? కేవలం తన ఆనందం కోసము అంత ఘోర వదలు చేయించాడు మెహరకుల్డు. సరే, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు భగవంతుడి సృష్టిలో అని మనం తెలుసుకోవాలి, అంతే. సరేనండి, ఈ పూటకు ఈ కథనం ఇక్కడితో ఆఫ్ చేస్తున్నాను. ఇంకా మళ్ళీ మిమ్మల్ని వచ్చే వారం ఉగాదికి ముందుగా మెహరకుల్డు 11వ భాగంలో కలుస్తానండి. మెహరకుల్డు ఆఖరి భాగంతో కలుస్తాను. అంతవరకు సెలవా. మరి మీకు నా ఈ కథనం నచ్చిందో లేదో చెప్పండి. మీ సలహాలు సూచనలు నాకు అందించండి. మీకు నా కథాకథన పద్ధతి నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, నాకు సబ్స్క్రిప్షన్స్ పెంచండి. ఇప్పుడు 292 మంది ఏమో అయ్యారు. ఇంకొక 8 మంది సబ్స్క్రైబ్ చేస్తే కనీసం 300 దాటుతుంది. సరేనా అండి? అందరికీ సెలవండి. ఉంటానండి. బాయ్ బాయ్.